నమస్తే. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డెమాలిషేషన్ చేసి ఈ ప్రదేశంలో గాంధీ స్టాచ్యూ కట్టే ఆలోచనలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ విషయంపై మాట్లాడడానికి మనతో జయసూర్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, అసలు ఏ విధంగా చూస్తున్నారు? ఒకటే, ఇది కేవలము ఫ్రాడ్ మాత్రమే, ఇంకొక విషయం కాదు. ఎందుకంటే మనకు తెలంగాణ లోపల అనేక సమస్యలు ఉన్నాయి. తెలంగాణ లోపల విద్యారంగ సమస్యలు కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల లోపల ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది. ఆ సమస్యలను అన్నింటిని విడిచిపెట్టి ఈ రోజు వాటి గురించి ప్రశ్నించినప్పుడు బజార్లో రూపాయి ఉడతలేదు అని చెప్పి కారటం అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ మూసీ నదిని సుందరీకరణ అనే పేరుతోటి 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ గా దీన్ని తీసుకొని వస్తున్నాడు. ఇందులో 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ గాంధీ సరోవర్ అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టి గాంధీ కటౌట్ పెట్టి ఏదో గొప్పగా గాంధీకి గుర్తింపును గౌరవాన్ని తీసుకొస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. గాంధీకి కొత్త గుర్తింపు ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చేది ఏమన్నది దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు గాంధీ ఎవరు అనేది. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి నోటు మీద మనం రోజు గాంధీని తలుచుకున్నటువంటి రోజు ఉంటుందా? ఖచ్చితంగా తలుచుకుంటాం. నువ్వు కొత్తగా గుర్తింపు ఇచ్చేది ఏంది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏంటంటే, నీకు నిజంగా గాంధీ మీద గౌరవం ఉంటే, గాంధీ ఆశయాలను నెరవేర్చాలని చెప్పని అనుకుంటే, గాంధీ పేరు మీద ఉన్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ని ముందుగాల నువ్వు మంచి పునరుద్ధరించు, దాన్ని అభివృద్ధి చేయి, అక్కడ బెడ్లు ఏర్పాటు చేయి, ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయి, డాక్టర్లను ఏర్పాటు చేయి, వైద్య సదుపాయాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయి, నువ్వు పూర్తిగా స్థాయిలో దాన్ని పునరుద్ధరించు. ఈ కేవలం ఆ గాంధీ అని కాదు, గాంధీ కోరుకునే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వతంత్రంతో బ్రతకాలని చెప్పి కోరుకున్నటువంటి గాంధీ ఆశయాన్ని నువ్వు నెరవేర్చడానికి గ్రామాల లోపల ఉన్నటువంటి బడులను కావచ్చు, స్కూల్స్ని కావచ్చు, హాస్పిటల్స్ని కావచ్చు, వాటిని నువ్వు మళ్ళీ పునరుద్ధరించు, వాటిని అభివృద్ధి చేయి. అప్పుడు నువ్వు గాంధీకి గొప్ప గౌరవం ఇచ్చినోడు అవుతావు. కానీ ఈరోజు గాంధీ పేరు మీద గాంధీ ఇంత పొడవు కటౌట్ పెడతాం మేము, ఇక గాంధీ మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతాడు అని చెప్పానని ఇప్పుడు ఏదో కొత్త గాంధీకి గుర్తింపు ఇవ్వడానికి చేతన తవిత అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం ఇందులో ఉన్నది ఏంటంటే, ఈ సరోవరం అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో దాని చుట్టూరంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం, బంధువులు వీళ్ళందరితోట బినామీలతో కొనిపించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆయన చేయాలని చెప్పని అనుకుంటున్నాడు. సో దానికోసమే మూసీ ప్రాజెక్టు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కొనిపిస్తున్నాడు, దీని చుట్టూరంగా ఉన్నటువంటి భూములను కొనిపిస్తాడు. ఇది కేవలం ఏంటంటే రెగ్యులరైజ్ ఆయన చేసుకుంటాడు. ప్రభుత్వం అక్వైజ్ చేస్తుంది, ప్రభుత్వం పేరు మీద అక్వైజ్ చేస్తారు, ల్యాండ్ అక్వైజ్ చేస్తారు. గాంధీ మనవడు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాడు. మరి అలాంటిది రేవంత్ రెడ్డికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు గాంధీ మా మునిమనవాడు ఏమన్నాడంటే, గాంధీ పేరు మీద ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ ఇట్లాంటి అట్రాసిటీస్ చేయొద్దు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు మరి అది రాహుల్ గాంధీకి నచ్చనట్టున్నది. నాకు అసలు గాంధీకి నచ్చంది రాహుల్ గాంధీకి, నకిలీ గాంధీకి రాహుల్ గాంధీకి నచ్చినట్టున్నది. అందుకోసం అని చెప్పి మరి రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తాడు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, గాంధీ యొక్క అసలు కట్టడం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనం బాపుఘాట్ ఇక్కడ వెనకనే ఉన్నది. బాపుఘాటు ఇక్కడ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఈసా మూసీ నది సంగమం లోపల గాంధీ యొక్క అస్థికల్ని కలిపిరు కాబట్టి ఆ చరిత్రకు సంకేతంగా ఇక్కడ బాపుఘాట్ నిర్మాణం చేసిర్రు. ఎప్పటి నుంచో మనం బాపుఘాట్ అని పిలుస్తున్నాము, తలుసుకుంటున్నాము, అది కంటిన్యూ అవుతున్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా గాంధీకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం ఈ విధంగా కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను కావచ్చు, పేదల ఇండ్లను కావచ్చు, కూల్చాల్సినటువంటి అవసరం లేదనేది నా ఉద్దేశం. అట్లా దాదాపుగా 400 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అలాంటిది ఉన్న పలంగా ఇప్పుడు ఖాళీ చేసి డెమాలిషన్ చేస్తా అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? కంపెన్సేషన్ ఇచ్చినా కూడా వీళ్ళ ప్రేమ, అభిమానాలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజలతో ఏదైతే మమైక్యమై ఉన్నారో ఇన్ని సంవత్సరాలు, అదంతా పోయినట్టే కదా. మరి ఇప్పుడు ఉన్న పలంగా పోమంటే ఎక్కడికైనా వెళ్తారు. వాస్తవ విషయం అన్న. ఎందుకంటే ఇక్కడ 400 కుటుంబాల లోపల మెజారిటీ కుటుంబాలు ఎక్స్ సర్వీస్ మెన్స్, ఆర్మీలో పనిచేసినటువంటి కుటుంబాలే ఉన్నాయి ఇక్కడ. నిజంగా గౌరవం ఉంటే భారతదేశం కోసము, భారతదేశ రక్షణ కోసము ప్రాణాలకు తెగించి మరి త్యాగమూర్తులై పనిచేసినటువంటి అనేక మంది రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్లు బ్రతుకుతున్నటువంటి ఇండ్లను కూల్చేస్తే నీకు జాతి మీద ఏమాత్రం గౌరవం ఉన్నట్టేనా రేవంత్ రెడ్డి? ఈ ప్రశ్న ఒకసారి వేసుకోవాలి కదా. అంతేకాకుండా ఇక్కడ 400 కుటుంబాలు అంటే దాదాపు ఒక 2,000 మంది బ్రతుకుతున్నారు. ఇక్కడ చాలా మంది, ఇక్కడ ఒక ఎకనామికల్ ఈకో సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతూ ఉన్నారు. ఎంతో మంది స్టోర్లు పెట్టుకున్నారు, ఇంకేదో ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు అనేక మంది ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్ లోపల బ్రతక అనేది కొనసాగిస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ని కంప్లీట్గా దాన్ని బ్రేక్ చేసినట్టే తప్పించి ఇంకొకటి కాదు. కాబట్టి దాని గురించి
రేవంత్ రెడ్డి ఎట్లయినా ఆలోచించారు. ఎందుకంటే గతంలో FTL బఫర్ జోన్ అనుకుంటా ఈ మూసీ నది కావచ్చు, అటు చెరువుల పొంటి కుంటల పొంటి ఉన్నటువంటి ఇండ్లను ఎన్ని కూల్చేసిండు అనేది మనం చూసినాం. కాబట్టి ఇక్కడ ఒకసారి కూల్ చేసినప్పటికి కూడా ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అనేక అక్రమాల కట్టడాలు ఉన్నాయి. మరి వాళ్ళని ఎక్కడ కూడా టచ్ చేయకుండా కేవలం ఈ పేదల వైపే ఎందుకు? అది చేయడు కదన్న. ఇప్పుడు ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, KTR కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఫాతిమా కాలేజ్ ఓవైసీ కావచ్చు, ఇట్లా రకరకాలుగా అనేక మంది రాజకీయ నాయకులు మూసీ పరివాహక ప్రాంతంలో FTL బఫర్ జోన్ల ఫామ్ హౌస్లు, ఇండ్లు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు, కాలేజీలు కట్టుకుంటే ఒక్కరిని కూడా టచ్ చేయలేదు. కాకపోతే పాకలని, గుడిసెల్ని, రేకుల షెడ్లను మాత్రం టపటపటపటపట బుల్డోజర్లు పెట్టి కూల్చేపించిండు. అంటే ఏంటంటే ఇక్కడ కేవలం రాజకీయ నాయకులు అందరూ కూడా పరద సాటుకు దోస్తులే, పరద సాటుకు సోపతులే, అందు ఎవరిని కూడా ఎవరు టచ్ చేయరు, ఎవరు అధికారంలో ఉన్న బయటికి మాత్రం తిట్టుకుంటారు. నేను చెప్పుతోటి కొడతా అంటాడు, ఇంకేదో నోటితోటి చెప్పలేనటువంటి మాటలు పొట్టు తిట్టుకుంటారు కావచ్చు. అది ఏంటంటే కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే, ఇంకోటి కాదు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు చెప్పుకుంటా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, ప్రభుత్వాన్ని కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంగా భావించానే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. కాబట్టి మూసినది అంటారా అని ఒకసారి అటు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. దీంట్లో బోట్లు పెట్టి తిప్పుతాడట, ఏడ పెడతాడు బోటు, ఎడికి తిప్పుతాడు దాన్ని. ఇక్కడ మూసినది ఉన్నా అదన్నా ఇక్కడ నది అంటే ఎంత ఎడల్పు ఉండాలి? 2 కిలోమీటర్లు ఎడల్పే ఉంటుంది. అది ఎడల్పే 2 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఇదే మూసి ప్రాజెక్టును అనేక అక్రమ కట్టడాలతోటి చాలా దుర్మార్గంగా మీ రాజకీయ నాయకులే ఆక్రమణ చేసినప్పుడు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆక్రమణ చేసినప్పుడు, మూసీ నది ఇంత కుంచుకపోవడానికి కారణమైనప్పుడు వాటి మీద చర్యలు తీసుకుంటానవా? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను కావచ్చు, అప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి, పర్మిషన్స్ ఇచ్చినటువంటి, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? దేనికి తీసుకోవాలి? ఈ రోజు NGT కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. NGT ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు పట్టించుకోరు. రివర్ ఫ్రంట్ మోడల్ అనేది ఫెయిల్యూర్ మోడల్ కంప్లీట్ గా. రివర్ ఫ్రంట్ ఇంతకుముందు సబర్మతి మోడీకి అదే పని చేస్తే ఈ రోజు అక్కడ కంప్లీట్ గా ఫ్లడ్స్ వస్తుంటే వాటర్ ఎంక్రోచ్మెంట్, వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేకుండా పోయింది. ఎట్లా చేస్తారన్న? రివర్ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి నదులను సిమెంటిఫికేషన్ చేస్తారు. ఎట్లా చేస్తారు? అసలు అది చేయడం చాలా తప్పది, ప్రకృతికి వ్యతిరేకం. అది అట్లాంటి ప్రకృతి విరుద్ధ కార్యక్రమాలు చేసుకుంటే మోడీని చెప్పుతోటి కొట్టినట్టు అయింది అక్కడ. ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఆ సబర్మతి ప్రాజెక్ట్ ఎట్లా ఫెయిల్యూర్ అయిపోయిందో ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కూడా అదే దెబ్బ పడుతుంది. రేవంత్ రెడ్డి కంప్లీట్ ఈ ప్రకృతిని విధ్వంసం చేసే కార్యక్రమాలే కేంద్రమైనా రాష్ట్రమైనా చేసేటటువంటి పనులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల కూడా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎల్లప్పుడూ తెలంగాణ సమాజం నిత్యం తిరుగుబాటుతోటి చైతన్యంతో ఉంటది. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ప్రజలు అర్థం చేసుకుంటారు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని. అట్లా మన సమాజానికి కావాల్సింది విగ్రహాలు కాదు, విద్యాలయాలు కన్స్ట్రక్ట్ చేయాలి. మరి అలాంటి విద్యాలయాలు కానీ, సంక్షేమ పథకాలకు కానీ ఒక్క రూపాయి కూడా లేదు. తెలంగాణ బడ్జెట్ లాస్ లో ఉందని చెప్పిన రేవంత్, బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నా రేవంత్ ఇప్పుడు 5,000 కోట్లు అప్పు చేసి దీన్ని నిర్మించడం అంత అవసరమా? అదే కదా, బ్యాంకర్లు దొంగలు చూసినట్టు. ఇప్పుడు వాళ్ళు దొంగలే, వీళ్ళు దొంగలే. బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూసుడు కాదు, ఇప్పుడు దొంగలే వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఎక్కడో దోసుకొని ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే నువ్వు అక్కడ రూపాయి లేదని చెప్పని అంటావు. అరే మేము ఎన్నోసార్లు చెప్పినామన్నా, ఒక్కొక్క ప్రభుత్వ విద్యాలయాలు అనేటి, కాలేజీలు అనేటి, స్కూల్స్ అనేటి ఉల్లిగడ్డ బాంబు పెడితే వేరేటి కూలిపోయేటట్టునే పట్టించుకోరు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి మిత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా మొత్తుకుంటారు. విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మొత్తుకుంటే ఒక్కనాడు కూడా వాటి గురించి పట్టించుకో పరిస్థితి లేదు. ఏదో విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. ఏమైంది? ఆకునూరు మురళి గారు ఎక్కడ పోయినారు మీరు? అప్పుడు KCR ఒక్క మీటింగ్ కూడా పెడతలేడు, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇస్తలేడు IAS-లకు, IPS-లకు. కనీసం వీటి మీద మాట్లాడదామని చెప్పి పోతా అంటే కూడా రాణిస్తలేడు అని చెప్పి అప్పుడు బట్టలు చింపుకుంటేవి, తానా అంటే తాందా మొత్తం డ్యాన్స్ ఎత్తివి. ఈ రోజు మీరు ఎక్కడ పోయినరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు మాట్లాడతలేరు? అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు అదే ప్రభుత్వం, ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నటువంటి సందర్భం లోపల నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏడవేండు IAS ఏడవేండు బ్యూరోక్రాట్స్ ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు చాలా మంది మేమేదో మేధావులం అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు అందరూ కూడా, మేధావులు లెక్క పోట్రేట్ వాళ్ళు అందరూ కూడా ఎందుకు ఈ రోజు విద్యారంగ సమస్యల గురించి మాట్లాడతలేరు? ఎందుకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతలేరు? ఉస్మానియా కావచ్చు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ లోపల ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కోదండరాం సారు మా సపరేట్గానే ఉన్నాడు, మన ఈయనే సపరేట్గానే ఉన్నాడు, ఆకునూరు మురళి సపరేట్గానే ఉన్నాడు. చాలా మంది మేధావులం అని చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు విద్యారంగ సమస్యలను పట్టించుకుంటారు. మొత్తానికి నిర్బంధాలు నిన్న రగణను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు,
మన నగేషన్ అని కావచ్చు, ఈ విధంగా ప్లస్ టీవీ తెలంగాణ, మన తొలి వెలుగు, మన ప్రజా వెలుగు, వేవ్ న్యూస్, వీటన్నింటిని కూడా ప్రజల యొక్క సమస్యల్ని చూపెడదామని చెప్పి కేవలం చూపెట్టడానికి ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి జర్నలిస్టులను, ఫోటో జర్నలిస్టులను, వీడియో జర్నలిస్టులను మొత్తం కూడా తీసుకొని పోయి ప్రింట్ మీడియా నిన్న సోషల్ మీడియా జర్నలిస్ట్ అందరినీ కూడా అరెస్ట్ చేసారు, ముందస్తు అరెస్టులు చేసారు. ఏం చేస్తారు అక్కడికి పోయి? మీరు పోతే మరి అక్కడ వణుకుతాడు కాబట్టి రేవంత్ రెడ్డికి భయం అవుతుంది కాబట్టి ఆ రకంగా చేసారు. ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయింది, వాళ్ళు మంచిగా స్ట్రీమింగ్ ఇచ్చారు, వాళ్ళకు రావాల్సిన వాళ్ళ పెప్పు వాళ్ళకి వచ్చింది. కానీ మీరు పోతే సమస్య యొక్క ఆ ఆర్ద్రత ఏందనేది అర్థమవుతుంది కాబట్టి, జనానికి అర్థమవుతుంది కాబట్టి మీరు ఆ రకంగా రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి ఆ రిపోర్టింగ్ కూడా భయపడేటువంటి పరిస్థితి. నువ్వు ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎంతమంది నాపినా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పోతాం. అదేం పాకిస్తాన్ కాదు, ఇదేం భారతదేశం కాదు, అందరం కూడా ఇండియాలోనే ఉన్నాం, భారతదేశంలోనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఎవ్వరు ఎంత ఆపాలని ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వాలు నిర్బంధించినప్పటికీ కూడా పోవుడే, ప్రజల తరపున నిలబడి కొట్లాడుడే. థ్యాంక్ యూ.